రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సెప్టెంబర్ 30 లోపు గత వానాకాలం యాసంగికి సంబంధించిన సీఎంఆర్ డెలివరీని రైస్ మిల్లర్లు పూర్తి చేసి తీరాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. ఈ మేరకు రైస్ మిల్లర్లతో సీఎంఆర్పై సమావేశం నిర్వహించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎంఆర్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లు ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యం పూర్తవుతుందని, అందువల్ల సీఎంఆర్ డెలివరీ విషయంలో మిల్లర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం దుర్వినియోగం అయ్యే పరిస్థితి తీసుకురావద్దని, ప్రభుత్వం నుండి తీసుకున్న ధాన్యం మొత్తం తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా మిల్లర్లు కృషి చేయాలని, ఎవరైనా ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు దృష్టికి వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, సీఎంఆర్ విషయాన్ని మిల్లర్లు ముఖ్యమైన అంశంగా తీసుకోవాలని, జిల్లాకు ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకురావద్దని ఆయన కోరారు. అలాగే 2022-23 సంవత్సరానికి సంబంధించిన వేలం ధాన్యాన్ని సైతం టెండర్లు పొందిన మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని, ఈ విషయమై వచ్చే బుధవారం సమావేశం నిర్వహించున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రానున్న సీజన్లో ధాన్యం సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు సలహాలు, సూచనలను జిల్లా కలెక్టర్ కోరగా సన్న ధాన్యం 67 నుండి 60% తగ్గించాలని, 15 రోజుల గడువును పెంచాలని, కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వాలని, ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం రకాల వారీగా వేరువేరుగా కొనుగోలు చేయాలని, వింగ్స్ సాఫ్ట్వేర్ను సరళీకృతం చేయాలని, మిల్లుల నుండి ధాన్యాన్ని వెంటనే తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారి సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతకుముందు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ సీజన్ ధాన్యాన్ని అదే సీజన్లో సీఎంఆర్ డెలివరీ చేయాలని ఆదేశించడం జరిగిందని, గత వానాకాలం యాసంగికి సంబంధించిన సీఎంఆర్ సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలన్నారు. వానాకాలానికి సంబంధించి 2,16,000 మెట్రిక్ టన్నులకు గాను 1,62,000 మెట్రిక్ టన్నులు సీఎంఆర్ను మిల్లర్లు చెల్లించాలని, ఇంకా 54,000 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సి ఉందని, యాసంగికి సంబంధించి 2,21,000 మెట్రిక్ టన్నులకు గాను 1,25,000 మెట్రిక్ టన్నులు డెలివరీ చేశారని, ఈ 2 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ను వేగవంతం చేయాలని కోరారు. సీఎంఆర్ డెలివరీ విషయంలో పౌర సరఫరాలు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిరంతరం మిల్లులను సందర్శించాలని, తాము సైతం మిల్లర్లతో సమావేశం నిర్వహించి సీఎంఆర్ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కంట్రోల్ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎఫ్సీఐ మేనేజర్ శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, నల్గొండ సెక్రటరీ భద్రాద్రి, మిర్యాలగూడ సెక్రటరీ బాబీ, పౌర సరఫరాల ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎంఆర్ డెలివరీకి సంబంధించి కమిషనర్ గారు పర్టికులర్ ఇందాక జేసీ గారు విన్నారు. ఏ సీజన్ ఆ సీజన్లోనే పెట్టాలి దాంట్లో చాలా ప్రాపర్గా రివ్యూ చేస్తూ వస్తున్నారు. సో అందుకు మీకు కూడా బటన్ తగ్గుతుంది, పెట్టేసినట్టే మీకు దమ్మిన ఇష్యూ ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అన్ని పనిచేసే వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాం. పని చేయకుండా ఏదో ఒక సాకుతో, అంటే మనం పెట్టకుండా ఉండాలంటే ఎన్నని చెప్పొచ్చు, పెట్టకుండా ఉండాలి అంటే ఎన్నని చెప్పొచ్చు. సార్ మిల్లు ఇది పాడైందని చెప్పొచ్చు, లేదా ఇక మీ ఆఫీసర్లు సహాయకులు చెప్పొచ్చు, లేదా ఎఫ్సీ దగ్గర ఇష్యూ అని చెప్పొచ్చు. సో ఇక్కడ తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీకు సపోర్టివ్గా ఉంటుంది. మీకు పనిచేసే విధానంగా, పనిచేసే వాతావరణం కల్పించే విధంగానే మేము పనిచేస్తాం. కానీ బీవీఆర్ నుంచి కావాల్సిందంటే చిన్న చిన్న ఇష్యూస్ ఓవర్కమ్ అవుతూ అల్టిమేట్గా తీసుకున్న ప్యాడని బిల్డింగ్ చేయించి మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అందులో ఎక్కడ రాజీ పడద్దు. ఒకసారి దాంట్లో 2 సీజన్లో కూడా టాప్ 15 మెంబర్స్ ఒక మిల్లు వారిగా మాట్లాడదాం. దాంతో